ప్రేమ కనకరగల మా కన్న తండ్రి, ఉదయకాల ఆరాధన మొదలుకొని ఇక మధ్యాహ్న కాలం వరకు నడిపించిన మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇగో నాయనా, మరి మీ మాటల్ని ధ్యానించబోతుండగా మీ ఆత్మ సహాయం చేయండి, దయచేయండి. వింటున్న వాక్యాన్ని ప్రతి వారు కూడా శ్రద్ధగా విని వాటి చొప్పున చేయడానికి కృప దయచేయమని, ప్రతి వారిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని దీవించమని, ఎలాంటి ఆటంకాల అవరోధం రాకుండా దేవా మీ మాటల్ని చక్కగా వినే కృపనివ్వమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వందనాలండి అందరికీ. ప్రియమైన దేవుని పిల్లరా, అపోస్తల కార్యాల నుంచి ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం ప్రభు సన్నిధిలో నేర్చుకుందాం అండి. అపోస్తల కార్యాల నుంచి మనం మంచి విషయాలు ప్రభు సన్నిధిలో ఈరోజు నేర్చుకుందాం. దయచేసి అందరూ అపోస్తల కార్యాలు 17 అధ్యాయం తీయండి. అపోస్తల కార్యాలు 17 అధ్యాయం తీయండి దయచేసి. 17 అధ్యాయంలో 28వ వచనాన్ని దయచేసి చూద్దామండి. అపోస్తల కార్యాలు 17 అధ్యాయం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కొందరు చెప్పుచున్నారు. చూడండి ఈ వాక్యాన్ని, ఇందులో ఉన్న చాలా ఒక లోతైన ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేయదలుచుకున్నాను. పౌలు గారు ఏథెన్స్లో ఉన్న ప్రముఖులు వాళ్ళందరూ కూడా ఏదో కొత్త సంగతి వినేటి ఎందుకు నేర్చుకునేటి ఎందుకు కూడా చాలా తెలివైన వాళ్ళు, జ్ఞానవంతులు. అలాంటి వారికి దేవుని గురించి ఈయన పరిచయం చేస్తూ చెబుతున్న మాటలే ఇప్పుడు మనమైతే నేర్చుకోబోతున్నాం. ఏథెన్స్లో పౌలు గారు చెప్తున్నప్పుడు ఆయన అక్కడ అనేకమైన బలిపీఠాలు చూశాడు. ఆ బలిపీఠ మీద తెలియబడిన దేవునికంటూ ఒక బలిపీఠాన్ని చూశారు. ఆ బలిపీఠాన్ని ఆధారంగా చేసుకుని ఆయన ఈ వాక్య భాగాన్ని అయితే నేర్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ వచనంలో మనకి 3 కీలకమైన విషయాలు దేవుని గురించే తెలుస్తుంది. అది సృష్టి గురించి కూడా కీలకంగా మనకు 3 విషయాలు అయితే తెలుస్తాయి. అందులో ఒకటి ఏంటంటే, మనం ఆయన యందు, చెప్పండి, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఇక్కడ ఈ 3 వచనాలు మనం చూస్తే, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఈ 3 వచనాల్లో చాలా గొప్ప విషయాలు అయితే మనం నేర్చుకుందాం. ప్రియులారా, సృష్టి దేవుడు చేశాడని అందరికీ తెలుసు. ఆది కాండంలో ఒకటి తెలుసు, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అంటాడు. భూమి ఆకాశాలు సృజించిన తర్వాత ఆది కాండం 2వ అధ్యాయం 7వ వచనం చూస్తే, తన పోలుకు చొప్పున దేవుడు ఆదామునైతే నేల మట్టి నుండి అయితే తయారు చేసినట్టుగైతే మనం చూస్తాం. వాని నాసికారంధ్రం ఊదగా నరుడు జీవాత్మ అనేది మనం చూస్తాం. అయితే ఈ సందర్భంలో ఏంటంటే, దేవుని యందు మనం బ్రతుకుతున్నాము, దేవుని యందు మనము చలిస్తున్నాము, దేవుని యందు ఉనికి కలిగి ఉన్నాము. బ్రతకడము, చలించడము, ఉనికి, ఈ 3 విషయాలు దేవుని యందు ఉంటే, దేవుడు సృష్టిలో ఉన్నాడా, సృష్టి వెలుపట ఉన్నాడా? సామాన్యం మనం ఏమనుకుంటే, సృష్టిని చేశాక దేవుడు సృష్టిలో లేడు, సృష్టి వెలుపట ఉన్నాడు అనుకుంటాం. మనందరం కూడా, అంటే మనమంటే క్రైస్తవులైన ఇప్పుడు క్రీస్తుని వారు ఎరిగిన సత్యాన్ని బట్టి కాకుండా అంతకు మునుపున మన ప్రాతిస్థితి, ఈ లోకంలో ఉన్న వారిని గురించి చూస్తే, అసలు దేవుడు సృష్టికి ఆవిడ ఎక్కడో ఉన్నాడు. ఆయనకి మన గోడు తెలియదు, ఆయనకి మన బాధ తెలియదు, ఆయన మన గురించి ఏమి కూడా తెలియదు అనుకుంటాం. కానీ దేవుడికి అన్నీ తెలిసే తెలీదా? ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నాడు? సృష్టిలో ఉన్నాడా, సృష్టి వెలుపట ఉన్నాడా? ఈ వాక్యం దగ్గర చూస్తే ఆ వచనాలు, మనం ఆయన యందు బ్రతుకుచున్నాం అంటే, ఆయన బయట నుంటే మనం ఆయన యందు ఎలా బ్రతుకుతాం? మనం ఆయన యందు ఏం చేస్తున్నాం అండి? చలించుచున్నాం. మనము ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాం. దేవుడు వెలుపుట్టుంటే ఆయన యందు బ్రతకడం కానీ, చలించడం కానీ, ఉనికి కలగడం కానీ జరుగుతుందా? కాబట్టి దేవుడు మనకు దూరంగా ఉన్నాడు, మనకు దగ్గరగా లేడని చాలాసార్లు మనం అయితే బాధపడుతున్నాం. దేవుడు నాతో లేడు, దేవుడు ఎక్కడో ఉన్నాడు అని అనుకుంటాడు మనిషి. కానీ దేవుడు ఎక్కడ ఉన్నాడంట అంటే, దేవుడు ఆయన యందే ఏం చేస్తున్నాడంట? బ్రతుకుచున్నాం. ఎలా బ్రతుకుతున్నాం? ఈ వాక్య భాగాలు మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేస్తారా? ఆయన యందు మనం ఎలా బ్రతుకుచున్నాము, ఆయన యందు చలనం ఎలా ఉంది, ఆయన యందు మనకి ఉనికి ఎలా ఉంది, ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? చేస్తే అది మీకు ఎలా తెలిసిందో 2 మాటలు నాకు చెప్పండి దయచేసి ఎవరైనా. సరే,
మీరు ప్రశ్న అడిగితే దాన్ని ఇంకా చెప్పే ప్రయత్నం కాకుండా ఆలోచిస్తున్నాను కాబట్టి నేనే చెప్పే ప్రయత్నం. ఆయన యందు మనము బ్రతుకుచున్నాము అంటాడు. ఎలా బ్రతుకుతున్నామంటే అసలు దేవుడు సృష్టిని చేశాక సృష్టితో సంబంధం లేదు అనుకోవడం అనేది పెద్ద తప్పండి. దేవుని యందు అయితే మనము ఎలా బ్రతుకున్నామంటే ఒక వాక్యాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆదికాండం 2:7 దేవుడు, ఆదికాండం 2:7 చూడండి. ఆదికాండం 2:7 దేవుడిని యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవమైన ఓదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే మనిషి దేవుడికి ఎలా లింకప్ ఉన్నాడంటే మనిషిలో ఏముదడట, తన జీవాన్ని అయితే ఊదాడు, తన శ్వాసనైతే ఆ మట్టి బొమ్మకు ఊదగానే మనిషి జీవించి ఆత్మాయను. అంటే దేవుడు కనుక వెలుపుటుంటే, దేవుని యొక్క జీవం కనుక వెలుపుటుంటే, ఆలోచించండి, మనిషి శరీరమే మిగిలేదు, కానీ ఇప్పుడు మనిషి ఆత్మగా ఉన్నాడంటే కారణం ఏంటంటే దేవుడు శ్వాస మనకి ఏమిచ్చిందండి, జీవం ఇచ్చింది. ఆ జీవం ఎక్కడి నుండి వచ్చింది? దేవుడు. ఇప్పుడు ఆ జీవం ఎక్కడే ఉందా? పరలోకంలో ఉందా? అంటే సృష్టిలో ఉందా? సృష్టి వెలుపుటుందా? ఆలోచించండి. సృష్టిలోనే జీవం ఉందండి. చూడండి, ఇక్కడ ఒక మంచి విషయాన్ని మనం చూద్దాం. మన శ్వాస పీల్చుకోగానే ఏమవుతుందంటే గుండె కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. గుండె కొట్టుకుంటుందంటే దాని అర్థం ఏంటంటే మనం బ్రతుకున్నామనే అర్థం. ఒకవేళ గుండె ఆగిపోతే మనం చచ్చిపోయాం. అంటే మన గుండె కొట్టుకోవడం అనేది దేవుని యొక్క దయ. ఇక్కడ ఆలోచిస్తే ఇప్పుడు గాలి మన చుట్టూ ఉందండి. సృష్టి దేవునిలో ఉందా? సృష్టిలో దేవుడు ఉన్నాడా అని ఆలోచిస్తే ఇప్పుడు గొప్ప విషయం ఏంటంటే గాలి మన ఈ భూమి అంతా కూడా వ్యాపించింది. గాలి లేని చోటు రెండు ప్రాంతాలు. ఒకటి సముద్రంలోని, రెండోది అంతరిక్షం. ఈ గాలి ఉంది కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేయట్లేదు, మాస్క్ అయితే పెట్టుకుని వెళ్ళట్లే. సముద్రంలోకి వెళ్ళేవాడు ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని వెళ్తాడు, అంతరిక్షానికి వెళ్ళేవాడు కూడా ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకునే వెళ్ళాలి, లేదంటే అక్కడ బ్రతికే అవకాశం అయితే ఉంటుందా? చూడండి, ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఈ గాలి మనకి ఏ రీతిగా అయితే కనబడకండి ఈ గాలిని మనం శ్వాసిస్తూ బ్రతుకుతున్నామో, ఈ శ్వాసకు మూలమైన దేవుని యొక్క జీవం అది ఉండబట్టే కదా మనం శ్వాసిస్తున్నాము, గుండు కొట్టుకోగలుగుతుంది. అది కూడా మన చుట్టూ ఏమైంది? గాలి ఎలాగైతే వ్యాపించిందో దేవుని జీవం కూడా మనలో ఉండి చుట్టూ కూడా వ్యాపించింది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? మనం చెల్లిస్తున్నాం కదా. ఒకవేళ అది లేకపోతే ఏమవుతాం? గాలి లేకపోతే మనం ఏమవుతాం? చచ్చిపోతాం లేదా? చచ్చిపోతాం. సో కాబట్టి దీన్ని మరో రీతిగా కూడా మనం చెప్పచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే దీన్ని మనము చేపలు చూస్తాం. చేపలు బతకాలంటే ఏం అవసరం? నీరు అవసరం. నీరు లేకుండా చేప బతుకుతుందా? చేప నీటిలోంచి బయటికి తీసుకొస్తే ఎంతసేపు బతుకుతుంది? కాసేపట్లో చచ్చిపోతుంది. దేవుని జీవం కూడా మనకి జీవజాలం అంటాడు. యోహాను సువార్తలో ఏమంటాడు? 4:14 నేను మీకు జీవజాలం ఇస్తాను అంటాడు. అంటే దేవుని జీవము జలమై మనకి ఇచ్చాడు. అంటే ఆ జీవం కనుక లేకపోతే చేప మాదిరిగా మనం కూడా గిలగిల కొట్టుకొని చేస్తాం. కేవలం శరీరం ఉంటుంది, శరీరం కూడా క్షీణించిపోద్ది, ఆత్మ కూడా ఏమైతే ఉండదు. ఇంకా దీన్ని మనం చెప్పాలంటే ఒక భూమి మీద విత్తనం వేస్తే ఆ విత్తనం మొలకెత్తి భూమి లోపలికి వెళ్ళి ఎలాగైతే బాగా స్ట్రాంగ్గా ఉండి మొక్క పెద్దదవుతుందో, జీవిస్తుంటుందో, మట్టిలో నుంచి విత్తనానికైనా మొక్కనికైనా తీసేస్తే మొక్క బతుకుతుంది ఏంటి? మనం కూడా దేవునిలో వేరుతన్నే బ్రతుకుతాం. అంటే ఇవన్నీ ఆయన యందు ఎలా బ్రతుకుచున్నాము అని చెప్పడానికి. ఇవన్నీ దేనికి చెప్తున్నాను? ఇవన్నీ ఆయన యందు ఎలా బ్రతుకుతున్నామో చెప్పడానికి. నిజానికి దేవుడికి అదృశ్యమైన మార్గం అంటే ఏమనుందా? అదృశ్యంగా కనబడలేదంటూ దేవుడు లేని చోటు అంటే ఏమనుందా? కీర్తన గ్రంథం 139 7-10 చూడగలిగితే మంచి వాక్యాలు అక్కడ ఉంటాయి. కీర్తన గ్రంథం 139 7 నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును, నేను ఆకాశానికి ఎక్కినను నీవు అక్కడనే ఉన్నావు,
నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడనే. అంటే ఆకాశానికి వెళ్ళిన అక్కడ ఉన్నాడట అండి. సముద్రాగాధ స్థలాల్లోకి వెళ్ళిన దేవుడు అయితే అక్కడ ఉన్నాడు. అంటే ఆయన లేని చోటు ఏమనుందా? ఆయన అంతా వ్యాపించున్నాడు. అందుకే ఆయన సర్వవ్యాపకుడు, ఓమినిసెంట్ అంటారు. ఏమంటారు దేవుని? ఓమినిసెంట్, సర్వవ్యాపకుడు. ఆయన సర్వం వ్యాపించున్నాడు. ఇర్మియా గ్రంథం 23:23 కూడా చక్కని వాక్య భాగాన్ని మనం చూడగలం. చూడండి దయచేసి. ఇర్మియా గ్రంథం 23:23 కూడా చూద్దాం చక్కని. నేను నీకు సమీపంగా ఉండు దేవుడు మాత్రమేనా? దూరం నుండి దేవుడు కానా? అంటే దేవుడు ఏం చేశాడు? మనకు సమీపంగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు, దూరంగా కూడా. అంటే దేవుడు ఎక్కడో ఉన్నాడండి అని మనం ఇప్పుడు ఏం చేస్తుంటే లెక్కలేనితనంగా బ్రతికేస్తున్నాం. మన ఆలోచనలకు అడ్డు ఉండదు, మన మాటకి అడ్డు ఉండదు, మన చేతలకు అడ్డు ఉండదు, మన ప్రవర్తనకి అడ్డు ఉండదు. మనం ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాం లేదా? అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడట? నీయరి 139 కీర్తనలు అంటాడు, నువ్వు నా ముందును నా వెనుకన ఆవహించున్నావు, నీ చెయ్యి నా మీద పెట్టి, అది ఎలా ఉందో ఏంటో నేను గ్రహించలేను, నా చుట్టూ ఎలా సరౌండింగ్ వ్యాపించున్నా నాకు తెలియదు, అది నా జ్ఞానానికైతే అందనంత అంటాడు. అంటే ఆయన ఎక్కడో లేడు, నీతోనే ఉన్నాడు, నీ చుట్టూ ఉన్నాడు. మనం ఒక మాటలో చెప్పాలంటే భూమి మీద బ్రతుకుతున్నాం అనుకుంటాం, కానీ భూమి ఆయన క్రియేట్ చేశాడు, అది ఆయనలోనే. అంటే సృష్టి వెలుపుట్టు లేడు, అలాగే సృష్టి బయటనా కూడా ఉందా? అది ఆయనలోనే ఉంది. ఆయన కనుమరుగేది ఏది ఉందా? కట్టిక చీకటి గల పాతాళ బెలంలో కూడా స్పష్టంగా ఆయన చూడగలం. అంటే దేవుడు నీతో ఉన్నాడన్న ఫీల్ కలగని మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హాయినిస్తుంది. ఎప్పుడు కష్టాలు కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, నా కష్టం చూస్తే బాగుండు, దేవుడు నన్ను ఏం చేస్తే దీనికి తప్పిస్తాడు, నా బాధ చూస్తే బాగుండు, దేవుడు దీనికి తప్పిస్తాడు, నా సమస్య చూస్తే బాగుండు, దేవుడు దీనికి తప్పిస్తాడు అనుకుంటా కదా. నిజంగా ఈ ఫీల్ అనేది ఎప్పుడు తెలిస్తే మనకి ఇది ఆయన నీతో ఉన్నాడని ఆ స్పృహనికి రావాలి. అది రావాలంటే ఇప్పటి వరకు చెప్పిన వాక్య భాగం, మనం ఆయన యందు అయితే ఏం చేస్తున్నాడ? బ్రతుకుతున్నాం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము. ఈ బ్రతుకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఆయన యందు ఎలా బ్రతుకుతున్నాం అనేది కదా. ఆయన యందు మనము చలిస్తున్నాం అంటాడు. చలించడం అంటే ఏంటి? మూవింగ్, కదలిక. మనం ఆయన యందే. ఆయన ఎక్కడ ఉన్నాడు, మనం ఎక్కడ ఉన్నాం? ఆయన ఏమో ఆకాశమందున భూమి మీద అనుకుంటాం, కానీ ఇక్కడ వాక్య భాగం ఏంటంటే మనం ఆయన యందే చలిస్తున్నాము. అంటే మన కదలికలు ఎవరు తెలుసు? దేవునికి బాగా తెలుసు అన్నమాట. మన కదలికలు ఆయన బాగా తెలిసినప్పుడు ఆయన దూరం ఉన్నాడా, దగ్గర ఉన్నాడా? చెప్పండి. దగ్గరగానే ఉన్నాడండి. ఆలోచించండి. కీర్తన గ్రంథం 37:23 చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 37:23 చూద్దాం. కీర్తన, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. అంటే వాని ప్రవర్తన, ఒకని ప్రవర్తన యెహోవా చేతని స్థిరపరచబడు, ఒక నడత యెహోవా చేతని వాని ప్రవర్తన చూసి ఆయన అయితే ఆనందించు. అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏడు చెట్టు ఎవరు తెలుసడా? దేవుడు తెలుసు. అంటాడు కదా, భక్తులు అంటారు, నీవు నా అడుగుల్ని లెక్క పెట్టి ఉన్నావు అంటాడు. నిజంగా మన అడుగులు లెక్క పెట్టడం లేదు, కానీ దేవుడికి మన అడుగులు ఏం చేస్తాడట? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నీ అడుగులు ఎటువైపు వెళ్తున్నాయి అంటే మన ప్రతి కదలిక ఆయనకి చాలా క్లియర్గా తెలుసు. సో ఇక్కడ మన ఆయన ఏదే చలిస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే మనం ఎలా వెళ్ళి ఏం చేస్తున్నాం అనేది కూడా దేవుడైతే ట్రై చేస్తాం లేదా? అలా ట్రై చేస్తున్నప్పుడు ఆ దేవుని కన్నులు కప్పి మనం ఏమైనా చేయగలమా? ఆలోచించండి. మన పాదాలకు ఆయన వాక్యం ఎలా ఉందట? దీపమై ఉందట. అంటే ఆయన ప్రవర్తన, మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే మన పాదాలకు ఆయన త్రోవ చూపిస్తాడు. కానీ చీకట్లకు వెళ్తే నీ అడుగు జాడలు కూడా ఆయనకి బాగా తెలుసు. ఆయన ఎందుకు చలనం? తెల్లవారు లేస్తామండి. తెల్లవారు లేచామంటే జీవం కలిగి ఉన్నామంటే దాని అర్థం ఏంటంటే, తండ్రి నీ వల్ల మేమైతే క్షేమంగా ఉన్నాం, దేవుడు కృతజ్ఞతలు చెప్పాలి. కదులుతున్నాం, అటు ఇటు కదులు అన్నీ చేయగలుగుతున్నాం అంటే దేవుడికి మనం అందరం ఏం చేయలేదో థ్యాంక్స్ చెప్పాలి. అది ఆయన చిత్తం చేయడానికి మనది ఏమవ్వాలి? ప్రతిరోజు సిద్ధంగా ఉండాలి. కానీ ఎవరి చిత్తం చేయడానికి కదలి వెళ్తున్నాం మనం? ఆలోచించండి. ఎవరి చిత్తాన్ని చేయడానికి మనం కదలి వెళ్తున్నాం అంటే మన ఇష్టాన్ని జరిగించుకునికైతే మనము కదలి వెళ్తున్నాం.
యోబు గ్రంథం 12:10 చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం నుంచి 12 అధ్యాయము 10 వచనం. యోబు గ్రంథం జీవనాశుల ప్రాణములు మనుషులందరి ఆత్మలను ఆయన వశమే. ఇందాకలా వాక్య భాగం మనం ఆయన బ్రతికించడానికి రెఫరెన్స్ బాగా సూటబుల్ అండి. ఎందుకంటే భూమి మీద ఉన్న జీవరాశులన్నీ, జీవమున్న ప్రతిదీ కూడా, మానవ ఆత్మ కూడా ఎవరి వశంలో ఉన్నాయట? దేవుని వశమునై ఉన్నది. ఓకే రైట్. ఇప్పుడు దీనికి సంబంధించిన రెఫరెన్స్ చూద్దాం. దానియేలు గ్రంథం 5:22 చూద్దాం. చూడండి 22-23 వచనాలు. దానియేలు గ్రంథము 5:22-23 చూద్దాం. దానియేలు గ్రంథము 5:22-23 చూద్దాం. 22-23 వచ్చిన దానియేలు గ్రంథంలో బెల్షస్సరు అను అతన్ని కుమారుడికి నీవు ఈ సంగతి ఎరిగి నీవు మనసును అణుచుకొనక పరలోకమందున ప్రభు మీద నిన్ను నువ్వు హెచ్చించుకుంటువి. ఎట్లనిగా నీవును నీ అధిపతులు నీ రాణులను నీ ఉపపత్తులను దేవుని ఆలయ సంబంధము ఉపకరణములలో ద్రాక్షరసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనున్న విననైయున్న గ్రహింపనైన చేతకాని వెండి బంగారు ఎత్తడి కర్ర రాయి అని వాటితో చేయబడిన దేవతను సృష్టించిద్రు కానీ నీ ప్రాణమును సకల మార్గములను ఏ దేవుని వశమునున్నాయో ఆయనను నీవు గణపరచలేదు. నీ ప్రాణమును, నీ సకల మార్గములను, నీ ప్రాణము, నీ సకల మార్గము, ఆ పాయింట్ అంటే నీ సకల మార్గములను ఏ దేవుని వశమునున్నావో, అంటే మన మార్గాలు ఎవరి వశమున ఉన్నాయి? మన కదలిక ఎవరిలో ఉంది? మనం ఆయన అయితే చలిస్తున్నాం. ఏ దేవుని ఆయన నువ్వు గణపరచలేదు అంటాడు. అంటే నువ్వు చేసే ప్రతి తప్పుడుకి బెల్షస్సరులాగా ఏం చేసేవాడు? దేవుని కంటే తనతో నిశ్చయించుకుని దేవుని ఆలయ సంబంధమైన పవిత్రమైన కార్యానికి ఉపయోగించే పాత్రలు వాడు మద్యం తాగడానికి అయితే ఉపయోగించాడు. అందుకే దేవుడు వాడిని ఏం చేశాడు? లెక్క దూచి ఆ అకౌంట్ అయితే క్లోజ్ చేశాడు. ఆ రాజ్యాన్ని అయితే క్లోజ్ చేశాడు కదా, బెల్షస్సరు రాజ్యాన్ని క్లోజ్ చేశాడు. దేవుడు మన మార్గాలన్నింటిని కూడా ఏం చేస్తాడు? ఆయన నిజంగా చెప్పాలంటే నువ్వు వేసే ప్రతి అడుగు కూడా దేవుడిదే. అంటే చాలా మంది ఏమీ చేయకుండా మంచాన పడి ఉన్నారు. మీకు తెలుసు కదా, మంచాన పడి ఉన్నారు. నేను నిన్న ఒక ఆర్టికల్ చదివానండి, ఏదో న్యూస్ చదివాను. ఏంటంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. ఒక క్యాన్సర్ పేషెంట్ ఒక సంవత్సరం బ్రతుకుతాడని తెలిసిందట ఆయనకి. ఎందుకంటే ఆయనకి పెద్ద ప్రే క్యాన్సర్ వచ్చింది. ఆ పెద్ద ప్రే క్యాన్సర్ వస్తే డాక్టర్లు స్టేజ్ 4లో అన్ని రకాల కెమోథెరపీలు చేశారు, అన్నీ చేసినట్టు, కానీ బతకడానికి ఛాన్స్ చెప్పేశారు. ఖచ్చితంగా 1 year ఉంటావే, చచ్చిపోతే అనగానే ఆయన అంటాడు, ఇది నాకు లాస్ట్ దీపావళి. అసలు ఈ పోస్ట్ ఎందుకు రాస్తారో నాకు తెలియదు. నాకు ఇంకా బతకాలందిగా నాకు బతకలేదు. నా జీవితంలో చాలా బాధ వేస్తుంది. నన్ను చూసి నా తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. ఆ బాధ ఈ పోస్ట్ ఎందుకు రాస్తున్నాడో, బహుశా నేను వెళ్ళిపోయాక నా జ్ఞాపకాలు ఉండాలని నేను రాస్తున్నానేమో, నా జ్ఞాపకాలు కొన్నేను ఉండాలని చేస్తున్నానేమో, నేను వచ్చే దీపావళి అయితే చూడలేను అంటాడు. అంటే కొందరు ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు, తిరగడానికి అవకాశం లేకుండా వెళ్ళిపోయారు. కొందరు ఏం చేశారంటే అవకాశం లేక మంచం మీద పడున్నారు. మనం తిరుగుతున్నాం, మన పనులు మనం చేసుకోగలుగుతుంటే కారణం ఎవరు? నీ మార్గములు యెహోవా దేవుని వశమైన సంగతి అయితే మనం ఆయన యందే చెల్లిస్తాం. నువ్వేం చేయాలి అంటే మనం వెళ్ళేటప్పుడు చేయవలసింది ఆయన చిత్తం చేయడానికి కాదు. మన మార్గములు ఆయన వశంలోనే అంటే మనం ఆయన అందరూ చలిస్తున్నామంటే ఆయన మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి తిరగలుగుతున్నాం, మనం అవకాశం ఇచ్చాడు పని చేయగలుగుతున్నాం, మనం అవకాశం ఇచ్చాడు కాబట్టి ఉండగలుగుతున్నాం. లేకపోతే అవకాశం లేకపోతే నడవలేవు, తినలేవు, అసలు ఉండనే భూమి మీద. కాబట్టి నేనేమంటున్నానంటే ఆయనకి చిత్తాన్ని చేయడానికి మనం సిద్ధపడాలి. ఎందుకంటే మన త్రోవలు ఎవరి చేతులు ఉన్నాయి? మన మార్గం ఆయన డిసైడ్ చేస్తాడు. మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే నీ మార్గం సరళం చేస్తాడు, లేదా నీ తప్పుడు త్రోవలు దగ్గర ఫలితాన్ని ఆయన తెలుసు. ఎందుకంటే మనం ఆయనలోనే బ్రతుకుతున్నాం, ఆయన యందే చలిస్తున్నాం, ఇంకా వేరేగా లేడు. నీకు తెలియట్లే కానీ దేవుడు మన అందరిలో కూడా ఎలా ఉన్నాడంటే ఆత్మగా ఉందా లేదు? ఈ ఆత్మ ఎక్కడది? ఆయన పెట్టిందే కదా. కాబట్టి దీని ద్వారా అన్నీ తెలుసా? ఒక మనిషి అంతరాత్మ సంగతులు కూడా బాగుగా తెలుసు దేవుడికి. ఆయనకి తేటగా కనబడలేదంటే ఏమి ఉందా? అన్నీ స్పష్టం తెలుసు. కాబట్టి ఆయన యందు ఎలా కదులుతున్నా తెలుసా? అంటే ఇప్పుడు నువ్వు వెళుతున్న అడుగు వేస్తున్న ఈ భూమి మీద 10 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు జర్నీ చేస్తారు, ప్రపంచం చుట్టేస్తారు. నువ్వు ఎన్ని చుట్టూ ఇవన్నీ ఆయన చేసిన ఈ బౌండరీలోనే చేస్తాను. ఇవన్నీ ఎక్కడ చేస్తున్నాడ?
దేవుడి బౌండరీలో ఉన్నాం, మర్చిపోక. ఇదంతా దేవుడు మనకు పెట్టిన బౌండరీస్ అట. ఎక్కడుంది? ఇదే అపోస్తుల కార్యాల్లోనే. ఇదే అపోస్తుల కార్యాలు 26వ వచనం చూస్తే మనకి స్పష్టంగా కనబడదండి. మరియు యావత్ భూమి మీద కాపురముండు ఆయన ఒక్క నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువలాడి కనుగొందరేమో అని తను వెదక నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచి, నివాస స్థలం యొక్క పొలిమేరలను అంటే మనం ఎక్కడ ఉన్నామట? దీనికి బౌండరీస్ ఉన్నాయండి. ఈ బౌండరీని దాటి మనం వెళ్ళగలమా? 3 వంతులు నీరు, 1 వంతు భూభాగం. ఇది కాదని ఆకాశానికి వెళ్ళి బతకగలమంటారా? ఇగో ట్రై చేస్తున్నారు, భవిష్యత్తులో ఏదో చేయగలమని. అసలు ఆలోచించండి. అంటే ఇక్కడ ఏమంటాడు దేవుడు? తను వెదక నిమిత్తం తడువులాడి కనుగొందరేమని నిర్ణయ కాలమును వారి నివాసస్థలం యొక్క పొలిమేరలను అయితే ఈ పొలిమేరలను మనం తిరుగుతున్నాం. అంటే మనం ఉనికి, మనం బ్రతుకుతున్నది, మనం కదులుతుంది, మనకి అడ్రస్ ఏదైతుందో ఉనికి, ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? ఈ బౌండరీలోనే ఉంది, దాటలేదు. ఈ బౌండరీ ఎవరిలో ఉంది? కంట్రోల్ బై గాడ్. ఇది ఎవరి చేతులు ఉంది? అది ఈ నియంత్రణ ఎవరి చేతులు ఉంది? దేవుడు. మర్చిపోతాం. నిజంగా బుర్ర పెట్టి ఆలోచించండి. మనం అందరూ ఏం చేస్తారంటే ఈ సువిశాల ప్రపంచం ఎవరు చూడలేదు అనుకుంటారు, కానీ మనం ఉన్నదే ఆయన కంట్రోల్లో ఉన్నాం, మనం ఉన్నదే ఆయన చేతిలో ఉన్నాం, మనం ఉన్నదే ఆయనలో. మనం ఏం చేస్తున్నాం? తిరుగుతున్నాం. ఆయన యందు చలించుచున్నాము. మీకు అర్థమైంది పాయింట్ అది. మూడోదిగా ఆయన యందు ఉనికి కలిగి ఉన్నామట. ఉనికి అంటే ఏంటి? అమ్మా నాన్న పెళ్లి కాకపోతే నీవెవరో నేనెవరో తెలియదు. మీ తల్లిదండ్రులు పెళ్లి కాకపోతే మీరు రాగలరా? నా తల్లిదండ్రులు పెళ్ళికి నేను రాగలనా? రాలేదు. అంటే మన ఉనికి కారణం మన తల్లిదండ్రులు అనుకుంటాం. కాదు. మన ఉనికి కారణం ఎవరు? దేవుడు. ఆయనే గనుక సంకల్పించకపోతే మనం అనేవారం అయితే అస్సలు ఉండేవారం కాదు. అంటే మన ఉనికి ఎవరి నుంచి స్టార్ట్ అయింది? దేవుడి నుంచి అయితే స్టార్ట్ అయింది. మన ఉనికి కారణం దేవుడు. కానీ ఈరోజు దేవుని ఎవరైనా గుర్తుపెట్టుకుంటున్నారా? ఆలోచించండి. నిజానికి మన పుట్టుక, మన ఉద్దేశం, మన గమ్యము, వీటన్నిటిని ఎవరు డిజైన్ చేస్తారు? ఎవరు ప్రణాళిక? అండి? దేవుడి ప్రణాళిక. యెషయా గ్రంథం 64 మంచి మాట చెప్తారండి. యెషయా గ్రంథం 64 అధ్యాయంలో 8వ వచనం మంచి మాట మనం చూడగలం. యెషయా గ్రంథం 64 8వ వచనం మంచి వాక్య భాగాన్ని మనం చూడగలం. చదవండి. అది యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటి మన్ను, నీవు మాకు కొమ్మరివాడువు, మేమందరము నీ చేతి. అంటే యెహోవా తండ్రి ఎలాంటిదంటే కొమ్మరివాడు. మనందరం ఎవరి? ఆయన మనకు ఒక ఆకారాన్ని ఇచ్చిన కొమ్మరివాడు, సృష్టికర్త. యెహోవా మనకి ఎలా ఉన్నాడట? ఆయన తండ్రి. ఆయన జిగట మట్టిగా ఉన్న మనల్ని ఒక ఆకారాన్ని ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు తనకి ఇష్టమైన రీతికి మన పాత్రలు మలిచాడు కదా. ఇప్పుడు గమనించండి, కొమ్మరివాడు కొండను చేయకపోతే ఆ కొండకు ఆకారం లేదు, ఉనికి లేదు కదా. ఉనికంటే జీవించడం, ఒక అడ్రస్ అనేది ఏం లేదు కదా. దేవుడు కూడా మనకైతే అలాంటి ఒక ఉనికిని ఇచ్చినప్పుడు ఆ ఉనికికి కారణమైన వాడిని మనం ఏం చేయాలి? హానర్ చేయలేదా? ఇక్కడ ఇంకొక వాక్య భాగాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. దేవుడు సృష్టిలో తన ఉనికి ద్వారా నిలుపుంచుతున్నాడు. అంటే సృష్టి ఆయన ఉనికిపై, అంటే దేవుడు ఉన్నాడు కాబట్టి సృష్టి ఉంది. సృష్టిలో ఆయన ప్రతి క్రియేషన్ చేశాడు కాబట్టి మనం ఏం చేయగలుగుతున్నాం? జీవించగలుగుతాం. ఇక్కడ మనం ఆలోచించగలిగితే, ఉదాహరణకు ఒక సంగీతకారుడు ఉన్నాడండి. సంగీతకారుడు ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న పరికరం నుంచి సంగీతాన్ని అయితే సృష్టిస్తాడు. ఆ సంగీతకారుడు లేకపోతే గానం లేదు, సంగీతం కూడా. దేవుడు అనేవాడు లేకపోతే మనకి శక్తి ఉండదు, మనకి జీవం అయితే ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆలోచించండి, సూర్యుడి నుంచి భూమి 3వ స్థానం నిలబడింది. మనం సౌర కుటుంబంలో ఉన్నాం. ఎక్కడ ఉన్నాం మనం? సోషల్ మీడియాలో చదువుకున్నాం కదా, సైన్స్లో సోషల్ మీడియాలో చదువుకున్నాం. మన సౌర వ్యవస్థలో సూర్య కుటుంబంలో భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇది 3వ స్థానంలో ఉంది. మనకి నవగ్రహాలు అన్నారు, కాదు ఇప్పుడు 8 గ్రహాలు అంటున్నారు. సరే, ఎన్ని గ్రహాలు పక్కన పెడదాం. సూర్యుని నుంచి 3వ స్థానంలో ఉంది భూమి. సూర్యుని యొక్క కక్ష నుంచి భూమి తొలగిపోయింది అనుకోండి, ఈ భూమి మీద వెలుగు ఉంటుందా? వెలుగు లేకపోతే భూమి మీద జీవం ఉంటుందా? అంటే ఓ విధంగా చెప్పాలంటే సూర్యుడి నుంచి వచ్చే వెలుగు ఏం చేస్తుంది భూమి మీద? అంటే జీవకోటికి
ప్రాణాన్ని అందిస్తలేదా? సూర్యుడిని కాసేపు దేవుడు అనుకుంటే, భూమి మనిషి అనుకుంటే, ఉనికి దేని నుంచి దేని వల్ల కలుగుతుంది? సూర్యకాంతి వల్ల భూమి మీద వెలుగు ఉండవల్ల జీవం ఎలాగైతుందో, ఉనికి ఎలాగవుతుందో. ఒకవేళ జీవం అనేది లేకపోవాలంటే సూర్యుడి నుంచి భూమి తప్పిపోయి పోవాలి. ఇప్పుడు ఎక్కడో 10వ గ్రహం 9వ గ్రహం ఉందని నెప్ట్యూన్, యూరేనస్, దానికి చంద్రుడు ఎంత దూరం ఉంటాడు, సూర్యుడు ఎంత దూరం ఉంటాడు? ఎప్పుడు మంచుతో కప్పడం ఉంటాయి, చీకటిగా ఉంటాయి అవన్నీ. నీకు అర్థమవుతుందా? కాబట్టి దేవుడు అనేవాళ్ళు లేకపోతే మనకు ఉనికైతే. ఇంకొక మాటలో చెప్తాను. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుందండి, ఎరా తిరుగుతుంది, లైట్ స్విచ్ చేయగానే పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రిసిటీ పవర్ ఏం చేస్తా, ఒక ఫ్యాన్కి ఏం చేస్తుందండి, ఉనికినిచ్చి. ఎలక్ట్రిసిటీ పవరే లేకపోతే ఫ్యాన్లు ఎందుకు, ట్యూబ్ లైట్లు ఎందుకు, టీవీలు ఎందుకు, మోటార్ సైకిళ్ళు ఎందుకు, ఇంకా ఇతర వాహనాలు ఎందుకు, యంత్ర పరికరాలు ఎందుకు? కరెంట్ ఒక శక్తి కనుక లేకపోతే దాని పని లేదు కదా. అంటే ఈరోజు ఉన్నామంటే మన ఉనికి ఎవరు ఆధారం? దేవుడేనా? అలాంటి ఉనికి అయిన దేవుడు మనం ఏం చేస్తున్నాం? నువ్వు వెతకట్లేదండి. దేవుని వెతికి ఆయన నీ వల్లే మేము జీవిస్తున్నాము, నీవే మా కొమ్మరివాడివి, నువ్వే మమ్మల్ని సృష్టించని దేవునికి లోబడిపోయి మన జీవితాన్ని ఆయన మహిమ కొరకు ఇవ్వగలిగారు. కానీ ఈరోజు మనిషి ఎవడవుతుంది? ఈరోజు ప్రపంచం ఎలా అయిపోయిందంటే, దేవుడు చేసిన సృష్టిలో ఉంటూ దేవుడిని సృష్టి వెలుపడున్నాడు అనుకొని దేవుడిని ఆరాధించుకుని ప్రకృతిని ఆరాధించేవాడు కొందరు బయలుదేరు. అది మాత్రమే కాదు, ఇంకొందరు ఏం చేసినట్టే అసలు దేవుడే లేని ప్రపంచాన్ని క్రియేట్ చేశారు. దేవుడే లేని ప్రపంచం ఉందా? ఉందా లేదా? ఈ చేతిలో ఇది ఉంది కదా, ఏది ఇది? మొబైల్. ఈ మొబైల్లో ఏం కనబడుతుంది? అంటే మొబైల్ కానీ కంప్యూటర్ కానీ ఉన్నది ఏంటి? డిజిటల్ వరల్డ్. ఈరోజు డిజిటల్ వరల్డ్లో మనం క్రియేట్ చేసింది చూసారా? ఈ డిజిటల్ వరల్డ్లో దేవుడు లేడు. ఎక్కడ ఉన్నాడు దేవుడు? 24 గంటలు ఫోన్లు పట్టుకుని ఆడుతుంటారు అందరూ. ముసలి ముత్తగా చిన్న చెత్తగా లేదు, అందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఫోన్. అందరి జీవితాల్లో అండి మూడో చేయిగా, మూడో కాలుగా, రెండో బుర్రగా ఏది పని చేస్తుంది? ఫోన్ పని చేస్తుంది లేదా? ఇప్పుడు అందరూ దీని మీద డిపెండ్ అయిపోయి, అంటే ఇది ఉంటే చాలు, ఇంకా ఆడికి తిండి అక్కర్లేదు. కొందరు గేమ్స్ ఆడుకుంటూ, కొందరు రీల్స్ చూసుకుంటూ తిండి తినరు, ఏమి చేయరు, గేమ్స్. అవునా కదా? కొందరు పట్టించుకొని ఏం జరుగుతుంది కూడా చుట్టూ పట్టించుకో. అంటే ఇది ఒక ప్రపంచం దేవుడు లేని ప్రపంచాన్ని సృష్టించారు మనిషి. ఈ డిజిటల్ ప్రపంచంలో దేవుడి స్థానం ఎక్కడ ఉంది? దేవుడు ఉన్నాడా? మనకి రీల్స్ చూడడంలో సమయం ఎక్కువ ఉంటుంది, సినిమాలు చూడడం సమయం ఎక్కువ ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే కదా, ఇంకేవేవో కంటెంట్స్ క్రియేట్ చేయాలి మన సమయం ఉంటుంది. బట్ దేవుని గురించి ఆలోచించి ఆయన పని చేసేంత టైం అయితే మీకు అర్థమవుతుందా? అసలు ప్రపంచం అరచేతులకు వచ్చిందట కాదు కదా, ఇది డిజిటల్ వరల్డ్ క్రియేట్ చేసి సైతాన్ని మనందరినీ గుర్తు చేసిందని. ఇదే డిజిటల్ వరల్డ్లోని దేవుడు లేని ప్రపంచంలో నీకు దేవుడు క్రియేట్ చేస్తున్నట్టు ఏం చేసి తెలుసా? చాట్ బాట్లు అని ఉంటాయండి, ఏఐ చాట్ బాట్లోని అవి ఏం చేస్తాం, మనం ఏదైనా ప్రశ్నిస్తే తిరిగి సమాధానం ఇస్తుంటుంది. అలానే జీసస్ చాట్ బాట్ ఒకటి క్రియేట్ చేసింది. ఏంటిది ఇది? నిన్న మొన్న వచ్చిందండి యూట్యూబ్లో చూడండి, సాక్షి టీవీ వస్తుంది న్యూస్. అది జీసస్ చాట్ బాట్. అంటే దేవుడు దోషం చేయడానికి అని కొందరు అంటారు, ఇది చాలా ఉపయోగకరంగా ఉందని కొందరు అంటారు. కానీ నేనంటాను ఖచ్చితంగా దేవుడికి వ్యతిరేకం చేస్తాను. ఈ డిజిటల్ వరల్డ్ మనం దేవునికి దూరం చేస్తుంది ఖచ్చితంగా. ఎలా చేస్తే తెలుసా? ఈ ఏఏ జీసస్ చాట్ బాట్ ఏం చేస్తుందంటే, నువ్వు ఏదైనా అడిగావు అనుకున్న ప్రశ్న యేసుక్రీస్తు నీతో మాట్లాడుతున్నాడుగా సమాధానం ఇస్తుంటాడు. ఏది? మీరు ఏదైనా ప్రశ్న అడగండి, ఏం అడిగితే ఇస్తుంది సమాధానం, వాయిస్ కూడా వస్తాయి కదా. యేసు నీతో మాట్లాడుతున్నాడుగా మాట్లాడుతుందట. సరే నేను మీతో ఒక మాట అడుగుతా, అది రియల్గా యేసుక్రీస్తు అని మాట్లాడిందా? దేవుడు ఎలా మాట్లాడుతాడు మనతోటి? వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుడితో నువ్వెలా మాట్లాడతావు? ఈ రెండు అనేది ఏం చేస్తుంటే మన హృదయాన్ని దాన్ని ఫీల్ అయ్యేలా చేసి మన బాధను తగ్గిస్తుంది. వాక్యం ప్రార్థన చేసినప్పుడు ఆయనకి నా నివేదన వినిపించాము అనే ఆ ఫీల్ ఏం చేస్తుంటే దేవుడు చూసుకుంటాడు. ఆయనకి నేను సమస్తం చెప్పేశాను అంటే ఆయన నీతో ఉన్నాడని ఫీల్ నీకు కలుగుతుంది. అప్పుడు నువ్వు ఆయనతో చెప్పావంటే నీతో ఉన్న ఫీల్ కలుగుతుంది. వాక్యం చదువుతున్నప్పుడు నీకు కలిగిన కష్టాన్ని, నీకు కలిగిన ధైర్యాన్ని బట్టి ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఇస్తారు. ఎస్, నా దేవుడు నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తాడు, నేను ఇలా అయితే నేను జయించగలను, దేవుడు నాకు తోడు ఉన్నాడు అన్న భావన నీకైతే కలుగుతుంది. నాకు ధైర్యాన్ని ఇచ్చాడు దేవుడు అన్న భావన మీకు కలుగుతుంది లేదా? పాయింట్ బాగా గమనించాడు. ఇప్పుడు చాట్ బాట్ ద్వారా చేస్తుంటే ఆ ఫీల్ కలుగుతుంది ఏంటి? యేసుక్రీస్తుతో మాట్లాడుతారు. ఇప్పుడు అదే చాట్ బాట్ జీసస్ అని పేరు తీసి రాముడు అని పేరు పెడితే రాముడు మాట్లాడుతున్నాడు అనుకుంటుంది హిందువులకి.
అదే చాట్బాట్లో రాముడి పేరు తీసేసి అల్లాని పేరు పెడితే, లేదా మహమ్మద్ పేరు పెడితే మహమ్మద్ ప్రవక్త వాళ్ళతో సంభాషిస్తున్నట్టుగా, అల్లా సంభాషిస్తున్నట్టుగా ఉంటుంది. లేదా అదే చాట్బాట్లో ఆ పేర్లు తీసి అంటే గౌతమ్ బుద్ధ అని పెడితే ఎవరు చాట్ చేసినట్టు ఉంటుంది? బుద్ధ భగవానుడు వచ్చి అది ఫీల్ అవుతారు లేదా? ఇప్పుడు యేసు దేవుడు మాట్లాడుతున్నట్టు ఫీల్ అయిపోయి జనాలు వాళ్ళ ఫీలింగ్లు అలాగే ఉంటాయి కదా. కానీ నిజానికి ఇది దేవుడి నుంచి పక్కకు తీసుకెళ్ళి, అంటే దేవుని సృష్టిలో దేవుడు నీతో ఉన్నాడన్న భావన మైమరిపించే పరిస్థితులు అయితే నేడైతే ఎక్కువ కదా. అసలు దేవుడు సృష్టిలోని చాలామంది బయట ఉన్నాడు కాబట్టి ఆయన మా గోడు తెలియదు, మా బాధ తెలియదు, అసలు దేవుడు లేడంటారు. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడట. నిజంగా కొన్ని బుద్ధున్నోళ్ళు ఏం చేసినట్టే, ఈ బుద్ధునులందరూ దారి తప్పి డిజిటల్ వర్డ్ క్రియేట్ చేసి దేవుడు లేని ప్రపంచాన్ని అయితే క్రియేట్ చేస్తారు. అక్కడ ఏముంటుంది? మనిషి కంటెంట్, మనిషి తయారు చేసిన ఇమాజినేషన్ ఉంటుంది, మనిషి క్రియేట్ చేసిన ఆ ప్రోగ్రామింగ్ ఉంటుంది అక్కడ. కానీ దేవుడు డిజిటల్ వరల్డ్లో లేదు కదా. సో కాబట్టి నేనేమంటున్నానంటే, దేవుడు చేసిన సృష్టిలో మనం బ్రతుకుతున్నాం. ఆయన ఉనికిని మనం ప్రత్యక్షంగా ఎక్స్పీరియన్స్ చేయగలగాలి, అనుభవించగలగాలంటే మనం అందరం ఏం చేయాలి? కష్టం వచ్చినప్పుడు దేవుడు నాకు లేడు అనుకుంటాం మనం అందరం. బేసిక్గా ఎప్పుడో ఏమనుకుంటే తెలిసింది, నీకు కష్టం వస్తే, బాధ వస్తే దేవుడు నన్ను వదిలేసిన, నా కష్టాలకు వదిలేసి, నా బాధలకు వదిలేసిన మీరు అందరూ ఫీల్ అవుతారు లేదా? ఫీల్ అవుతారు. కానీ నిజానికి కష్టంలో కూడా నీ పక్కనే ఉన్నాడు, నీ బాధలో నీ పక్కన, నీకు సంతోషం ఉన్నప్పుడు నీ పక్కనే ఉంటాడు, నీకు ఆనందం కలిగి నీ పక్కనే ఉన్నాడు. బాధలో ఉన్నప్పుడు దేవుడు వదిలేసాడు అనుకుంటాం, సంతోషం ఉన్నప్పుడు దేవుడు నాతో ఉన్నాడు అనుకుంటా, నీ పక్కన వాళ్ళతో సంతోషం పంచుకుంటావు. అంటే ఏ క్షణం ఎప్పుడు కూడా నువ్వు ఆనందంగా ఉన్నా, బాధగా ఉన్నా దేవుడు ఉన్నాడు. నేను దేవుడు సృష్టించిన వరల్డ్లో, ప్రపంచంలో దేవునిలోనే నా ఉనికి ఉంది, ఆయన ఎందే బ్రతుకుతున్నాను, ఆయన ఎందే చలిస్తున్నాను, ఆయన ఎందే ఉనికి కలిగి ఉన్నాను. ఆ స్పృహ లేక ఈ కొద్ది మంది మనుషులు ఈ కొద్దిపాటి ప్రపంచం చూసి, ఒక్కొక్కడికి వాడు ఇల్లే వాడు ప్రపంచం అట కదా. ఒక్కొక్కడు వాడు ఫోనే ప్రపంచం అలాగే, ఒక్కొక్కటి వాడు ఇల్లేవాడు ప్రపంచం. కానీ నిజానికి మనం అందరం ఏ ప్రపంచంలో ఉన్నాం? దేవుని ప్రపంచంలో ఉన్నాం. దేవుడు కలుగజేసిన ఈ ప్రపంచంలో ఉన్నాం, ఈ సృష్టిలో ఉన్నాం. అది మర్చిపోయి మనం జీవిస్తున్నామంటే, ఈరోజు బాధ వస్తే, కష్టం వస్తే నీకెందుకు కృంగుబాటు వచ్చిందంటే నీతో ఆయన లేడైన భావన కలగబట్టే. కానీ నువ్వు మనసు పెట్టి ఆలోచించు, అసలు నేను ఇలా ఉన్నట్టు ఈ సృష్టి ఎక్కడి నుంచి? ఆయన చేస్తే కదా వచ్చింది. అంటే ఇది ఆయన కంట్రోల్ ఉంటే కదా, ఆయనలో ఉండబట్టే కదా ఇది, ఆయన చెప్పు చేయట్లు ఉండబట్టే కదా నేను ఉండగలిగాను, నా కోసం ఇది పని చేయగలుగుతుంది. అంటే దేవుడు నాకు దూరంగా, దేవుడు నాకేదో దగ్గరగా ఉన్నాడు, నేను దేవుడుతున్నాను. ఆ భావన మీకు కలిగినప్పుడు ఎంత హాయినిస్తుంది తెలుసా? పిల్లవాడు నడిచేటప్పుడు, నడవడికి నడిపించేటప్పుడు తప్పుడు అడుగులేసి పడిపోతుంటాడు. అప్పుడు మనం పరుగు నీళ్ళు వాడు చేపట్టుకుని ఏం చేస్తుంటాం? అప్పుడు ధైర్యం చేసి వాడు నడుస్తాడు, 2 అడుగులు వేస్తా లేదా? సైకిల్ తొక్కినప్పుడు కూడా పడిపోతుంటాడు. మనం ప్రక్కన పడుకుంటే మా నాన్న ఉన్నాడు కదని చెప్పి ధైర్యంగా తొక్కుతా లేదా? అలా తొక్కి ముందుకెళ్తా లేదా? దేవుడు నాతో ఉన్నాడన్న భావన మనం ఎప్పుడు కలుగున్నాం. నిజం చెప్పాలంటే, మీరు పడుకోవడం, మీరు లేవటం, మనం తినటం, మనం బహిర్భూమికి వెళ్ళడం, మీరు దోషంలాడడం, లేదంటే మీరు సంతోషంగా గేయాలు ఆలపించడం, ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ప్రతిదీ ఆయనకి తెలుసు. మనం ఆయన దగ్గర ఉన్నాం, చాలా జాగ్రత్త. అంతేనా? దేవుడు లేడు అనుకోవడం అవివేకం, మూర్ఖత్వం. ఎంత డిజిటల్ వరల్డ్ ఉన్నా సరే మనం ఆయన సృష్టించే సృష్టిలోనే ఉన్నాం, మర్చిపోకండి. ఈ కంప్యూటర్లోకి వెళ్ళిపోయి వర్చువల్ ఇమేజ్ని ఎవరు క్రియేట్ చేసుకుని, వర్చువల్ రూపం ఏదో క్రియేట్ చేసుకుని, నేను డిజిటల్ కంటెంట్ రూపంలో ఉన్నాను కాబట్టి అనుకోవడం వేయలేదు. ఆయన చేసిన సృష్టిలో నువ్వు మరొక దాన్ని చేసుకున్నావు, ఆయన నుంచి దూరం అయిపోవడానికి. నీ బాధల్లో బుర్ర పెట్టడం నువ్వు ఆయన నుంచి దూరం అయిపోవు. నీ పాపంకి, నీ తప్పుల వల్ల నువ్వు బాధల్లో పడిపోయావు, కష్టాల వల్ల నువ్వు బాధల్లో పడిపోయావు. అలా పడిపోయి దేవుడు లేడు అనుకుంటున్నావు. కానీ నువ్వు ఆ తప్పు చేయకుండా, ఆ పాపం చేయకుండా నువ్వు నిజాయితీగా ఉండగలిగితే, దేవుడు ఉన్నాడని నువ్వు ఫీల్ అవ్వగలిగితే నీకు ఆ బాధే రాదు. సామాన్యంగా ఎందుకు కష్టాలు తెలుసని 2 రకాల కష్టాలు వస్తాయి. అతి మంచిగా ఉండి కష్టాలు తెచ్చుకుని కొందరు, మూర్ఖంగా ఉండి కష్టాలు తెచ్చుకునే వాళ్ళు. ఈ రెండింటికి కారణం ఏంటి? దేవుడు నీతో ఉన్నాడని సంగతి తెలియక చేస్తాం. అతి మంచిదనం ఏంటి? ఏ లోకంలో ఏదో గొప్ప కోసం, పేరు కోసం మంచిదానికి పోయి చేసేవాళ్ళు. కానీ దేవుడు ఏమన్నాడు? ప్రతిదానికి చెప్పలేదా? 2 వారాల క్రితం చెప్పాడు అనుకున్నాం. మనం ఎవరికి అప్పు ఇవ్వాలి? ఒకవేళ ఉన్నాయండి డబ్బులు అంటే తిరిగి ఇచ్చేవాడికి ఇస్తారా, లేదంటే ఎగ్గొడిసేవాడికి ఇస్తారా? ఆ స్పృహ దేవుడు చెప్పాడో లేదు, మీకు ఇచ్చాడో లేదు స్పృహది. ఆయన పేదవాడికి నువ్వు సాయం చేయి, ఆడికి అప్పు ఇవ్వమని. అట్లా ఇలా దేవుడు చాలా విషయాలు, చాలా రకాల జాగ్రత్త చెప్పలేదా? కాబట్టి మన అజ్ఞానం చేత, మన అవివేకం చేత, మన తెలివి తక్కువతనం చేత మనం ఏం చేస్తుంటే సమస్యలు అయితే తెచ్చుకుంటాం. ఆ సమస్యలు తెచ్చుకుని దేవుడు నాకు లేడంట. బేసిక్గా
నీ అంతటి నువ్వేం చేస్తున్నావో చూస్తున్నాడు దేవుడు. కానీ నీకు అదే స్పృహ ఉంటే దేవుడు నాతో ఉన్నాడు, నేను దేవుడితో ఉన్నానని ఈ దైవజ్ఞాన గ్రంథం మీద ఆధారపడి విశ్వాసాన్ని పెంపొందించుకుని కట్టుకుంటూ దాన్ని చెప్పిన ఆయనలో నువ్వు ఉండే ప్రయత్నం చేస్తావు. నువ్వేం చేస్తావు? డెఫినెట్గా కష్టాలు అనేవి దూరంగా ఉంటాయి. ఒకవేళ వచ్చినా దాన్ని అధిగమించేంత సామర్థ్యం, శక్తి, మానసిక ధైర్యం నీకు కలుగుతుందా లేదా? అలా కలగడానికి కారణం ఏంటి? ఆయనతో ఉన్నాడైతే మనం అందరం నమ్మగలగాలి. అలా లేకపోబట్టే మనం ఏం చేస్తున్నాం? దేవుడు లేడని మనం ఏం చేస్తున్నాం? మనం లెక్కలేనితనంగా అనేక రకాల పిచ్చి పనులు అయితే, పాప పనులు అయితే చేస్తాం. సో కాబట్టి ఆయన ఒక మాట అంటాడు, యోహాను సువార్త 15:4 ముగించేద్దాం, ఫైనల్ వర్డ్. యోహాను సువార్త 15:4. యోహాను సువార్త 15:4. నా యందు నిలిచినుడి, నా యందు నిలిచినండి, నేను మీ యందైతే నిలిచి ఉంటాను. స్త్రీగా ద్రాక్షావళి నిలిచుంటేనే కానీ దానంతట దాని ఎలా ఫలింపదో. అది ఇప్పుడు మనం ఎలాంటి వారు అంటే తీగలు లాంటి వాళ్ళం. మన తీగ ఎక్కడికి కనెక్ట్ అయింది? ద్రాక్ష వల్లికైతే కనెక్ట్ అయింది. అంటే మనం అందరం ఆయన యందు నిలిచి ఉన్నామా లేదా చూసుకుంటాం. తాను నిలిచున్నాన తలంచుకున్న ప్రతివాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటాం. మనం ఆయన యందు ఉన్నామా? ఎస్, నువ్వు చేసే ప్రతిదీ కూడా నా దేవుడు తెలుసని స్పృహతో జీవిస్తున్నావా? కష్టం వస్తే దేవుడి దగ్గర పరిగెట్టుకు వచ్చేవారు మనం, సమస్య వస్తే దేవుడిని గుర్తు తెచ్చుకునే మనం. కానీ ఆయన ఎప్పుడు సర్వకాల సర్వ అవస్థలు ఏం తెలుసు, ఆయన మనతో ఉన్నాడు. మనం ఆయనలో ఉన్నాం. ఒక విధంగా చెప్పాలి, మనం ఉనికి, మనం ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆయనకి వేరుగా లేదు. దేవుడి సృష్టిలో నీతో ఉన్నాడు. ఆయన అంటాడు, నేను సమీపంగా ఉన్న దేవుడు కానా, దూరంగా ఉన్నవాడినా? నేను ఆకాశానికి ఎక్కినా అక్కడ ఉంటావు, పాతాళానికి వెళ్ళినా నువ్వు నా ముందు వెనక ఆవించు. ఆయన సర్వవ్యాపకుడు. అయితే పదార్థంగా ఉండడు దేవుడు. మనల్ని అంటారు కదా, అలా చెట్టుగా, పుట్టగా, మట్టిగా, ఏంటి ఈ పదార్థంగా లేడు. కానీ ఆయన ఉనికైతే ఈ సృష్టి అంతా కనబడతలేదా? అందుకంటాడు రోమిల సుపత్ర 1 ఎలా ఉండదు తెలుసండి, మీరు ఈ సృష్టి గురించి ఆలోచించటం వలన ఆయన ఉన్నాడనే విషయాలు అయితే తేటపడతాయి, కానీ మీరు ఆలోచించలేదంట. ఒక విధంగా చెప్పాలండి, ఇదంతా కూడా ఆయన యందు ఉందండి. తులసి పత్రిక 1:17 అంటాడు. ఒకసారి చదవండి ఆ మాట కూడా. మనం ఎందుకు ఆయన యందు నిలిచి ఉండాలంటే, నిలిచి ఉండడం అంటే ఈ స్పృహ కలిగి, ఈ ఆలోచన కలిగి, ఈ వాక్య కలిగించే ఈ వివేకంతో బతకమని అర్థం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలి అనగా ఇక్కడి నుంచి మీరు ఆకాశమందున్నవి కానీ, భూమి మీద ఎందున్నవి, అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను, సర్వమును ఆయన యందు సృజించబడ్డాయి. సర్వము ఆయన యందు, ఆయన యందు. మనం ఎందుకు ఆయన యందు ఉండాలట? A to Z ఎక్కడ ఉందట? సృష్టి ఎవరిలో ఉంది? దేవుని ప్రణాళిక నుంచి వచ్చింది. ఆయన యందు ఉందా? ఆయన యందు ఉంది. సృష్టి వెలుపడి ఉన్నాడా? సృష్టి ఆయన అయితే. ఆయన పదార్థానికి, కాలానికి లోబడేవాడు కాడు. అందుకని ఆయన మనలాగా ముసలోడవాడు, అలా ఆయనకి చావు లేదు. ఎందుకని ఇవేవి కూడా ఆయన ఏవి కూడా చేయజాలి. సర్వమును ఆయన యందు సృజించబడును. సర్వము ఆయన యందు, ఆయన యందు అంటే యేసునందే ఉన్నాయి. గమనిస్తున్నారు? అంటే ఆయన యందు మనం ఎందుకు నిల్చుండాలి? మీరు నా యందు నిలిచినుడి, నేను మీ యందును. ఇప్పుడు మనందరం ఎక్కడ ఉన్నాం? యేసుని నమ్మినా నమ్మకపోని ఎవరైనా సరే ప్రతి వారు కూడా ఆయన చేసిన సృష్టిలోనే మాత్రమే ఉన్నాం. ఆయనతో నీ సమాధానం, ఆయనతో నీ సఖ్యత, ఆయన గురించి నీ స్పృహ ఎలా ఉంది సరిగ్గా సరి చేసుకుంటే ఏంటి చాలా బాగుంటుంది. లేదంటే మాత్రం ఏమవుతాం? కష్టమేనా? ఆయన చేసిన సృష్టిని విస్మరిస్తే, ఆయన కనుక విస్మరిస్తే మనకి ఉనికి ఉండడం అనేది అయితే మనకి ఉణుకులు తీసుకొచ్చి నన్ను ఉద్భవింపజేసే తల్లిదండ్రులను ఎంత గుర్తుపెట్టుకుంటారు? మా అమ్మ నాన్న నాకు గొప్ప జీవితాన్ని ఇచ్చిన గుర్తుపెట్టుకుని వాళ్ళని మహిపరుస్తుంటారు. కానీ నీకు ఉనికినిచ్చిన దేవుడు నీ బ్రతుకు మూలంగా ఏం చేయాలి? కనపరచాలి. ఆయన యందు బ్రతుకుతున్నామంటే, దేవా ప్రతిరోజు ఈ దినం నాకు ఇచ్చావు, నీ కోసం బ్రతుకుతాను ఆయన అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి ఆయన కోసం.
ప్రతిరోజు కదులుదానికి ఒక అవకాశం ఇచ్చాడు కదా. అన్ని కీళ్ళు పని చేస్తున్నాయి. మన పని మనం చేసుకునేలాగా మన మార్గాన్ని సిద్ధపరిచాడు కదా. అందుకే దేవ ఈరోజు నీ చిత్తం చేసేయాలని నడిపించి దేవ అంటే మన తెల్లవారు లేచినట్టు ఏం చేయాలి? ఈ ఉనికి ఉన్నప్పుడు దేవ నీ వల్లే నేను ఉనికి కలుగున్నాను కాబట్టి నా ఉనికి కారణమైన నీకు నా జీవితం మూలంగా మహిమ కలుగజేస్తున్నట్టు మనం అందరం ఏం చేయాలండి? బ్రతికే ప్రయత్నం అయితే ఆయన కోసం చేయాలి. కాబట్టి ఆయనలో నిలిచి ఆయన మాటలు గౌరవించి ఆయన ఉద్దేశానుసారంగా జీవించినప్పుడు మన జీవితం ఏమవుతుందండి? పరిపూర్ణం అవుతుంది. లేదు అనుకుంటే డిజిటల్ వరల్డ్లోకి వెళ్ళిపోయి అనుకోండి, దేవుడికి దూరమైనట్టే. సైతాన్ని మన మధ్య ఏం చేస్తుందంటే ఆయన నీలో ఉన్నాడన్న సంగతి, నువ్వు ఆయన చేసిన సృష్టిలో జీవిస్తున్న సంగతి నీకు తెలియకుండా మరో కొత్త ప్రపంచం సృష్టించింది. ఆయన లేని ప్రపంచం సృష్టించింది. అది నీ జీవానికి నీ క్షేమానికి అయితే మంచిది కాదు. ఆయన నాతోనే ఉన్నాడు, నేను ఆయనతో ఉన్నానని ఆయన మాటల ద్వారా నడుచుకోవడం ద్వారా నిరూపిద్దాం. ఓకేనా? గౌరవిద్దాం. ఆ రీతిగా ఆయన మన జీవితంలో మహింపడదాం.